మెట్లన్నీ ఎక్కేసాక ఒక గొల్లబామ ఆలయం అయితే వస్తుందని చెప్పాను కదా, ఇదే ఆలయం. ఈ ఆలయానికి ఒక స్టోరీ చెప్తానన్నాను కదా. ఆ స్టోరీ ఏంటంటే, ఒకరోజు గొల్లబామ కొండపై తపస్సు చేస్తున్న శివుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మని పిలుస్తుంది. శివయ్య వాళ్ళ ఇంటికి భోజనానికి వస్తానంటాడు, కానీ ఒక షరతు పెడతాడు. ఆ షరతు ఏమిటంటే, శివుడు గొల్లబామ వెనకే నడిచి వస్తానంటాడు. గొల్లబామ వెనక్కి తిరిగినచో శివుడు గొల్లబామ ఇద్దరు చెల్లెలుగా మారతారని ముందుగా చెబుతాడు. గొల్లబామ సరే అంటుంది. శివుడు గొల్లబామ వెనకే నడిచి వస్తాడు. ఒక్కసారిగా గొల్లబామ వెనక పెద్ద పెద్ద శబ్దాలు వినబడతాయి. గొల్లబామ వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది. గొల్లబామ శివయ్య ఇద్దరు చెల్లెలుగా మారతారు. గొల్లబామ ఈ ప్రదేశంలో వెనక్కి తిరిగి చూడడం వల్ల గొల్లబామ శిలగా మారుతుంది. వెంటనే పరమశివుడు కూడా ఈ ప్రదేశంలో శిలగా మారతాడు. అలాగే ఈ కొండ కిందకి వెళ్ళి చూస్తే 3 కొండలు కనిపిస్తాయి. ఆ 3 కొండలని తిరుమూర్తులు అంటారు. ఆ 3 కొండలు ఏ వైపు నుంచి చూసినా ఒకలాగే కనిపిస్తాయి. నెక్స్ట్ వీడియోస్లో కొండపైన ఆ మహాశివుడు జ్ఞానం చేసిన ప్లేస్ని అయితే మీకైతే చూపిస్తాను. ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.